హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే దొండకాయ ఫ్రై అండి. మొన్న ఈవినింగ్ అంటే గురువారం ఈవినింగ్ రోజైతే నైట్ అయితే చేశాననమాట. ఇది పెట్టేటప్పటికి 7 అయిందండి. ఇది పెట్టేసి ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేస్తానండి. పిల్లలొచ్చేసి వాళ్ళకి ఏదన్నా చిరుతిండి పెట్టి ఇయన్నీ చేసేసరికి వాళ్ళు ఆడుకొని ఇల్లంతా పాడు చేశారనమాట. ఇవన్నీ ఇవి మగ్గటం కొద్దిగా లేట్ అవుతది గదా! ముందు కోసేసి పొయ్యి మీద పెట్టి సిమ్‌లో ఇవి మగ్గబెట్టేసుకుంటూ ఉంటే మనము ఇంట్లో పనైతే చేసుకోవచ్చు. తొందరగా అయిపోద్దని చేశానండి. కొన్ని కాయలు గూడా ఉంచా అనమాట. అలా కాయలు తింటే బావుండిద్దని ఒక ముద్ద పెట్టుకొని కాయ తింటే బావుండిద్దని మా ఇంట్లో తింటారండి. అందుకనే నేనైతే కేజీకి ఇన్ని కాయలైతే ఉంచేసి మిగతాయి మొత్తం కోసానండి. ఫ్రై గాబట్టి మనకెక్కువే పడతాయి. అందుకని ఎంతో కాదు గదండీ! ఏంచితే కూర. అందుకని ఇది పొద్దునైతే వండిన అన్నం అనమాట. కుక్కకైతే పెడుతున్నాను. మనం గనక పెట్టకపోతే ఇంట్లోకైతే వచ్చిద్దండి. అందుకనే ఉన్నది మొత్తము పొద్దున పూట ఏదన్నా ఉంటే మాత్రం పెట్టేస్తాను. ఇది పొద్దున చేసిన పాలకూర పులుసు కూరండి. అది కొద్దిగుంది. అది గూడా వేరే గిన్నెలోకి తీయాలి. ఇల్లు మొత్తం అయితే ఊడ్చేస్తున్నానండి. ఎక్కడ పెట్టేసి అయన్నీ ఊడ్చేస్తున్నాను. పిల్లలొచ్చారు అంటే మనం ఎన్ని సార్లు ఊడ్చినా అది ఊడ్చినట్టే ఉండదు. ఈవినింగ్ అయితే పని అయన్నీ పెట్టేసి పిల్లలకి స్నానాలు ఇవన్నీ కూడా అన్నం, కూర ఉడికేలోపు అయిపోతాయండి. ఇలానే ఉండిద్ది నాది డైలీ ఈవినింగ్ వ్లాగ్ కూడా. మార్నింగ్ గనక పప్పు చేస్తే ఈవినింగ్ కర్రీ చేసే పనే ఉండదండి. అందరూ ఆ కర్రీతోనే అడ్జస్ట్ అవుతారు. ఎందుకంటే ఒకేసారి ఏసేస్తాను. లేకపోతే మార్నింగ్ పులుసు కూర గానీ, ఏమన్నా చేస్తే మాత్రం ఈవినింగ్ ఫ్రై అయితే చేస్తాను. ఇదేనండి. ఇక్కడైతే మా అబ్బాయి అంటే మా తోడికోడళ్ళ అబ్బాయి అయితే మ్యాగీ చేసుకుంటున్నాడండి. మమ్మల్ని అడిగాడు. మేమైతే చేయమని చెప్పాము. జంక్ ఫుడ్ వద్దు అంటే నేనే చేసుకుంటానని వాటర్ చూడండి ఎన్ని తెచ్చాడో. అందుకని నేను కొద్దిగా అయితే తీసి పెడుతున్నాను. వాటర్ అయితే ఇన్నైతే వాటర్ ఎక్కువగా ఉంటాయి కదండీ! అందుకని కొద్దిగా అయితే తీస్తున్నాము. కొద్దిగా తీసేసి పెట్టేస్తున్నానండి. వాటర్ ఎక్కువైనాయి. ఆగట్లేదు, కావాలంటున్నాడు. సరే అని వాడే చేసుకుంటున్నాడండి. చూడండి కుక్క అక్కడే ఉండిద్దనమాట. మనం పెట్టకపోతే ఒకవేళ లోపలికి వచ్చిద్ది. సరే అని ఉంటే మాత్రం పెడతానండి. ఇది వచ్చేసి పిల్లల డ్రెస్సులు ఉతికాను. అవి ఆరేసేసి మడతేసి కూడా లోపల పెట్టేశానండి. ఫ్రై అయిపోయేలోపు ఇవన్నీ పనులు అయితే నేను చేశాను. అన్నం కూర అయిపోయిన తర్వాత పిల్లలకి స్నానాలు చేపిచ్చేసి నేను స్నానం చేసి తినేసి పనుకోవడమేనండి. మనం గనక కొద్దిగా నిదానంగా చేస్తే పిల్లలు కూడా అసలు పనుకోవట్లేదండి. పక్కన పనుకుంటేనే లైట్లు ఆపేసి పనుకుంటారు. నేను మ్యాగీ చేస్తాను, పాలు కాబెడతాను, నాకు అవన్నీ వచ్చు అని చెప్తున్నాడనమాట. మీరు చేయకపోతే చేయకపోండి, నేను దోశ కూడా వేసుకుంటా, నాకు వచ్చు అని అంటున్నాడండి. ఇక్కడికి వచ్చేసి ఇవి నా పట్టీలు అనమాట. ఇవి ఒకసారి తెగినాయండి, అతుకు పెట్టించి అయితే వాడుతున్నాను. ఇది ఏంటంటే మనకి మధ్యలో గజ్జలు అయితే వస్తాయి కదా, ఆ గజ్జలు మొత్తం పోయినాయండి. పోయిన వాటికి కూడా నేను ఒత్తిచ్చి పెట్టుకుంటున్నాను. కానీ ఇప్పుడు అవి మళ్ళీ లూజ్ అయినాయి. మనం స్నానం చేసినప్పుడైనా పాదం తగిలినప్పుడైనా కోసుకొని పోతున్నాయి. కోసుకొని బాగా చూడండి అట్లాగా కోసుకొని పోయి గీతలు అయితే పడ్డాయి అన్నమాట. మీకు కనిపించట్లేదు కానీ అవి సబ్బు తగిలితే చరా 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 అంటున్నాయి కాళ్ళు. అందుకనే అవి తీసేసి ఒత్తిచ్చేసి మళ్ళీ పెట్టుకుందామని తీసానండి. తట్టుకోలేక అసలు అయితే కాళ్ళకి పట్టీలు లేకుండా అయితే అసలు ఉండనండి. చిన్నప్పటి నుంచైనా మా అమ్మ కాళ్ళకి పట్టీలు మాత్రం తీయకుండా ఉంచిద్ది. పోగానే ఎమ్మటనే రెండో రోజే షాప్కి వెళ్ళి తీసుకొచ్చి పెట్టిద్ది. అందుకని నేను సరేలే అని అట్లానే పెట్టుకుంటా ఉన్నాను. కానీ వల్ల కావట్లేదు. బాగా కోసుకొని బాగా నొప్పులు పుడుతున్నాయి. ఇప్పుడు వెండి రేటు కూడా మామూలుగా లేదు కదండి. ఇవి నేను కొన్నప్పుడు ఎంత ఉన్నాయో తెలియదు, గుర్తులేదు. ఇప్పుడైతే వేసి తెచ్చుకోవడమో లేదంటేనే వాటిని ఒత్తిచ్చి పెట్టుకోవటమో చెయ్యాలి. ఇక్కడైతే ఇప్పి అయితే అయిపోయిందండి. బియ్యం అయితే ఇందాక కడిగి పెట్టేశాను కదా, అది పెట్టేసి తెచ్చాను. ఇప్పుడైతే వాటర్ ప్యూరిఫైయర్లో వాటర్ అయితే పట్టుకొని వచ్చాను. కొద్దిగా పొద్దుగుకులు ప్యూరిఫైయర్ దగ్గరికి వెళ్ళి పట్టుకోలేక కొద్దిగా అయితే మనకు అందుబాటులో ఉండేటట్టు కొద్దిగా అయితే వాటర్ అయితే పట్టుకొని వచ్చాను. ఇక్కడైతే ఫ్రై అయితే అయిపోయిందండి. దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని మనము ఒక గ్లాస్లోకో గిన్నెలోకో అయితే వంచేసుకొని అవి అట్ల మీద అయితే దాన్ని అయితే వాడతానండి. అట్ల మీదకి వాటికి ఎక్కువ ఆయిల్ కూడా ఏం వేయలేదు కదా, సరిపోద్ది. ఎంత 2-3 అట్లకు అయ్యేటట్టే ఆయిల్ అయితే వచ్చింది అనమాట, ఎక్కువేం రాదు. మళ్ళీ ఆయిల్ ఉండి మనం కారం వేస్తే ఆయిల్ మనం తినేటప్పుడు అంతా ఆయిల్గా ఉంటుంది అనమాట. నేను వేసిన ఆయిల్ కూడా ఎక్కువేం కాదు, తక్కువే వేసాను.
ఇట్లాగా సన్న మంట మీద మనము దొండకాయలు అయితే మగ్గి పెట్టుకుంటే బాగా పైన లేయర్ అనేది క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుండిద్దండి కర్రీ అనేది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా దీంట్లో పోపు కానీ ఇంకేం ఉండదండి. ఇంక ఇట్లాగా ఫ్రై అయితే చేసేసుకొని మనం ఒకేసారి కొలతలతోటి ఎల్లిపాయ కారం అయితే పట్టుకుంటాం కదా, అయిపోయినప్పుడు 10 రోజులకు ఒకసారి ఇంకా ఆ కారాన్ని వేసేసి సన్న మంట మీద ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉంచేస్తే సరిపోద్ది. కారం వేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ మనము కారం వేసుకొని ఫ్రై చేస్తే సరిపోద్దండి. చూశారు కదా, ఇదే మనం 10 రోజులకు ఒకసారి 1 గ్లాసు ఉప్పుకి 2 గ్లాసులు కారము, 2-3 పెద్ద ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకొని మనం డబ్బాకైతే పోసుకున్నామంటే ఒక 10 రోజుల దాకా, అంటే వాడకను బట్టి మాకైతే 10 రోజులకి ఒక అరషోడు కారం అయితే అయిపోయిద్దండి. ఎందుకంటే మా ఇంట్లో మేము 3 ఫ్యామిలీస్ ఉంటాం కాబట్టి మాకు కారము పట్టుతుంది. ఒక ఫ్యామిలీ అయితే మనము పెట్టిన అరషోడు కారం కనీసం ఒక 20 రోజుల పైనే వస్తుందన్నమాట. మాకు మాత్రము కొద్దిగా ఎంబటనే అయిపోయింది. ఒక వారానికి అరషోడు కారం, అంటే ఎక్కువ ఫ్రైలు చేయటము లేదంటే అట్లు చేసుకున్నప్పుడు అట్ల మీద వేయటము, అందువల్ల కొద్దిగా కారం అయితే ఎక్కువే తింటాం అనమాట. ఇంకా అన్నం అయితే పొంగొచ్చింది కదండి, ఇందాక మూత తీసాం కదా, ఇంకా మళ్ళీ కొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇనికిపోవాలని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసాము. ఇంక ఇది వచ్చేసి పొద్దున్న తపాల చెక్క అయితే చేశానండి. అటు వస్తూ ఇటు వస్తూ ఒక్కొక్కటి అయిపోయినాయి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.